సరైన సినిమా లేక మూతపడిన థియేటర్లు రోజులుంటే దులిపేయండి, లేకుంటే ఫ్యాన్స్ దులిపేస్తారు. సో హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ మూవీ హరిహర వీరమలు పాలిటిక్స్ లో బిజీ ఉండడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. సో ఇప్పుడు హరిహర వీరమలు మూవీ జూలై 24th కి రిలీజ్ అవుతుంది. సో ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా 2 days అయితే ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది. నా సామిరంగా ఒక్కొక్క థియేటర్లో స్క్రీన్లు పగిలిపోవాలి. థియేటర్ బోల్టులు కానీ స్పీకర్లు కానీ అన్ని రిపేర్ చేసి పెట్టుకోండి. థియేటర్ బోల్ట్ మెయిన్గా సీట్ బోల్ట్ ఏమైనా లూజ్ ఉంటే ఫిట్ చేసుకోండి. అవసరమైతే డబుల్ నట్టుతో ఫిట్ చేసుకోండి. అండ్ మెయిన్లీ స్పీకర్లు సౌండ్ మామూలుగా రావద్దు. ఏమైనా రిపేర్లు ఉంటే ముందుగానే చేసి పెట్టుకోండి. ఇక ఫ్యాన్స్ హంగామా మామూలు ఉండదు కదా, పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది కాబట్టి. అండ్ డిప్యూటీ సీఎం గారి సినిమా అంటే ఇంకే రేంజ్లో ఉంటుంది. సో హడావిడి ఇంత అంతా కాదు. సినిమా ఫస్ట్ డే, నాకు తెలిసి ఫస్ట్ డే అసలు సినిమానే చూడరు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అరుపులు కేకలు, అలాగే పేపర్లు బస్తాలు పేపర్లు, ఈ థియేటర్ మొత్తం రచ్చే. ట్రైలర్ చూసాం ఏ రేంజ్ లో హిట్ అయింది అనేది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ట్రైలర్ కి. అసలు ఎలాంటి హైప్ లేని సినిమా, ఎక్స్పెక్టేషన్ లేదు. ఫ్యాన్స్ చెప్పుకున్నారు మాకు ఈ సినిమా వద్దురా బాబు, మీరు ఈ సినిమా రిలీజ్ చేయకుండా పర్లేదు కానీ ఓజీ సినిమాని దింపండి అని కామెంట్ చేసిరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటనేది కనపడింది ఒకసారి అందరికి. డే 1 అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది హరిహర వీరమల మూవీ ట్రైలర్. సో ట్రైలర్ అయితే బాగుంది, ట్రైలర్ నాకు నచ్చింది. అండ్ సినిమా చూశాక రివ్యూ కూడా మొత్తం మాట్లాడుకుందాం, సినిమా ఎలా ఉంది ఏంటనేది. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అండ్ సినిమా పైన మీ ఒపీనియన్, మీ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వీడియో చూసారో ప్రతి ఒక్కరు డిప్యూటీ సీఎం గారి తాలూకా అని కామెంట్ చేయండి.